హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. నా పేరు లావణ్య. నేను ఒక హోమ్ మేకర్ని. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మండే ఈవినింగ్, టైం అరౌండ్ 4 to 4:30 అయింది. అనన్య స్కూల్ నుండి వచ్చేసింది. రాగానే తనకి పెరుగన్నం కలిపి తినిపించేశాను. ఆ తర్వాత మేము ఒక మెమరీ గేమ్ ఆడాము. అది మెక్డొనాల్డ్స్లో హ్యాపీ మీల్ తీసుకుంటే మాకు ఫ్రీగా వచ్చింది. సచ్ ఏ నైస్ గేమ్. వీలైతే మేము ముగ్గురం ఆడుతున్నాము. మంచిగా టైంపాస్ అవుతుంది. కాసేపు ఇద్దరం ఆడుకున్నాక ఇంట్లో పైనాపిల్ ఉంటే అది కట్ చేస్తున్నాను. ఇద్దరం సగం సగం తినేసాము. అలాగే ఈరోజు బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. నేను 2 daysకి ఒకసారి వేస్తాను. నాకు నిజంగా నచ్చని పని ఏదైనా ఉంది అంటే అది లాండ్రీ చేయడం. నాకు నిజంగా బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, మళ్ళీ ఆరేయడం, తీసి మడత పెట్టి లోపల పెట్టడం అంటే నిజంగా చిరాకు. బట్ తప్పదు, ఇంకా మనమే చేయాలి. లాండ్రీకి బట్టలు వేస్తే నిజంగా నాకు ఏదో పెద్ద పని అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయింది కదా, నాకు టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది. మా హస్బెండ్ కోసం వెయిట్ చేసి ఇంకా నేనే పెట్టుకొని టీ తాగేశాను. అలాగే అనన్యకి మిల్క్లో హాట్ చాక్లెట్ పౌడర్ కలిపి ఇచ్చాను. మ్యాక్సిమం తను పీడియాష్యూరే తాగుతుంది రోజు. బట్ ఈరోజు హాట్ చాక్లెట్ అడిగిందని హాట్ చాక్లెట్ కలిపి ఇచ్చాను. సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఓకే అని అలాగే ఇస్తుంటాను. ఈరోజు లంచ్కి కర్రీ ఏం చేయలేదు. నేను అనన్య ఇద్దరం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నాము. మా హస్బెండ్ ఈరోజు ఆఫీస్లోనే తింటా అన్నారు. సో ఇప్పుడు డిన్నర్కి చపాతీ ఇంకా పాలక్ పన్నీర్ చేస్తున్నాను. నిజంగా ఈరోజు వీడియో షూట్ చేస్తూ కుకింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మళ్ళీ మిడిల్లో అనన్య హోంవర్క్స్ చూడడము, తనకి హెల్ప్ చేయడము, ఇంకా ఇలా చాలా టైం పట్టేసింది. పాలక్ పన్నీర్ కోసం ఫస్ట్ పచ్చిమిర్చిని ఫ్రై చేశాను. అవి కొంచెం వేగాక కట్ చేసి అలాగే వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేశాను. అలాగే గంట ముందు ఒక 10 జీడిపప్పులను నానబెట్టాను.
అలాగే కర్రీ కోసం ఆనియన్స్ని చాపర్లో వేశాను సో దట్ సన్నగా చాప్ చేయొచ్చని. నెక్స్ట్ చపాతీ పిండి కలపడానికి 1 కప్పు పిండి తీసుకున్నాను. మా ముగ్గురికి 1 కప్పు పిండి సరిపోతుంది. అందులో కొంచెం ఉప్పు, నూనె వేసి పిండిని బాగా స్మూత్గా కలిపి పక్కన పెట్టేశాను. ఇలా మనం సైమల్టేనియస్గా పనులు చేసుకుంటుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వేయించుకున్న పచ్చిమిర్చి, పాలకూర ఇంకా నానబెట్టిన జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక 2 టొమాటోస్ని కట్ చేసి చాపర్లో వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత టొమాటోస్ని కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ పాలకూర పేస్ట్ కూడా వేసుకొని అందులో కట్ చేసుకున్న పన్నీర్ వేశాను. అంతే, లాస్ట్లో కసూరి మేతి వేసి 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ డిషెస్ అన్నీ అయినవి అయినట్టు డిష్ వాషర్లో వేస్తున్నాను సో దట్ సింక్ ఖాళీ అవుతుందని. పట్టినంత వరకు వేసి లాస్ట్లో ఏవైనా మిగిలితే నేను క్లీన్ చేసుకుంటాను. అన్నీ క్లీన్ చేయడం కంటే కొన్ని క్లీన్ చేసుకుంటే మనకు పెద్దగా పని ఏమనిపించదు. నైట్ పిల్లలకి చపాతీ సరిపోదు, వాళ్ళకి రైసే పెట్టాలి అని అంటుంటారు కొందరు. బట్ ఏది తిన్నా వాళ్ళు న్యూట్రిషియస్గా తింటే చాలు. ఇలా కర్రీ ఎక్కువగా పెట్టుకొని ఒక్క చపాతీ తిన్నా సరిపోతుంది. రైసే తినాలని ఏం లేదు. పైగా నేను స్కూల్ నుంచి రాగానే 4కే తనకి రైస్ పెట్టేశాను. సో మళ్ళీ రైస్ తినమంటే ఎవరూ తినలేరు. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి లేచాను. మనం నైటే కిచెన్ క్లీన్ చేసుకొని మార్నింగ్ డైరెక్ట్గా పనులు చేసుకోవచ్చు. కిచెన్ నీట్గా, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పనులు ఫాస్ట్గా అయిపోతాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రెండు కలిపి ఆలూ పరాటానే పెడుతున్నాను. యాక్చువల్గా నేను వేరే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనుకున్నాను. మా హస్బెండ్ ఫస్ట్ ఊరెళ్తా అన్నారు. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. సో అప్పటికప్పుడు అనుకొని ఇద్దరికి ఈజీగా ఉంటుందని ఆలూ పరాటా చేస్తున్నాను. ముందే అనుకొని ఉంటే నేను నైటే పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకునేదాన్ని సో దట్ మార్నింగ్ ఈజీగా అయ్యేది. బట్ ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ఇలాగే అవుతుంది. పొటాటోస్ని ఓవెన్లో పెట్టి బాయిల్ చేసేసాను. యాక్చువల్గా వాటర్ ఎక్కువ పట్టవు. నేను తొందరలో కొంచెం ఎక్కువ వాటర్ పోసేసాను. అందువల్లనే ఆలూ మసాలా కొంచెం లూజ్ అయింది. నెక్స్ట్ పరాటాకి పిండి కలుపుతున్నాను. ఇప్పుడు పరాటాలు చేసిన 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుంటాను. అలా అయితే పరాటాలు బాగా వస్తాయి. అండ్ పిండి కూడా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. అలా అయితేనే పరాటాలు బాగా సాగుతాయి. ఈలోపు పొటాటోస్ బాయిల్ అయ్యాయి. వాటిని కాసేపు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాను. ఆ తర్వాత పొట్టు తీసి గడ్డలు ఏమి ఉండకుండా తురుముకున్నాను. చెప్పాను కదా, పొటాటోస్లో కొంచెం వాటర్ ఎక్కువయ్యాయి. ఇలా మొత్తం తురుముకున్నాక అందులో సరిపడా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక చెప్పా కదా పొటాటోస్ లూజ్ అయ్యాయని, దానికోసం 2 స్పూన్స్ అటుకులని మిక్సీలో వేసి పౌడర్ చేసి ఇందులో కలుపుతున్నాను. సో దట్ ఆలూ మసాలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా పరాటా చేసేటప్పుడు అది బయటికి రాకుండా నీట్గా వస్తాయి. టైం 6:30 అయిందని ఇంకా మా పాపని లేపుతున్నాను. తనకి బస్సు 7:40కే వస్తుంది. ఈలోపే లేచి రెడీ అవ్వాలి కదా అని ఇంకా లేపుతున్నాను. నెక్స్ట్ అటుకులు పౌడర్ చేసి మొత్తం ఆలూ మసాలాని బాగా కలుపుకున్నాను. తనకి స్నాక్స్కి బాక్స్లో వాటర్ మిలన్ కూడా పెట్టేశాను. ఇంకా మా పాపని రెడీ చేసి వచ్చి పరాటాలు చేస్తున్నాను.
తనకి బ్రేక్ఫాస్ట్కి ఒకటి లంచ్కి ఒకటి ఇప్పటికైతే 2 పరోటాలే చేస్తున్నాను. మళ్ళీ మా హస్బెండ్ లేచిన తర్వాత తన కోసం చేస్తాను. నేనేమో మళ్ళీ 11:00కి తింటాను కదా, అప్పుడు చేసుకుంటాను. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవుతుంది. ఏం చేస్తాం, అలా అని ముందే చేసి పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి, తినలేము. బట్ తప్పదు కదా. ఈరోజు చూపించిన రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.